సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి ఈరోజు పథ్యం తీసుకున్నప్పుడు నిద్రపోకూడదా అనే విషయం గురించి తెలుసుకుందాం. సుబ్బారావు గారికి 10 రోజుల పాటు జ్వరం వచ్చి తగ్గి ఆ రోజు పథ్యం తీసుకున్నారు. అసలే 10 రోజుల నుంచి జ్వరం ఉందేమో, బాగా నీరసంగా కూడా ఉంది. దానికి తోడు ఎంత పని ఉన్నా భోజనం చేసి మధ్యాహ్నం పూట 2 నిమిషాలు నడుం వాల్చడం ఆయనకి అలవాటు. అలాంటి సుబ్బారావు గారు జ్వరం తగ్గి ఆ రోజే పథ్యం తీసుకున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోవడానికి వీల్లేదని ఇంట్లో వాళ్ళు ఆంక్ష పెట్టారు. దానికి కారణం పథ్యం తీసుకుని నిద్రపోతే మళ్ళీ జ్వరం తిరగబెడుతుందేమోనని భయం. అందుకనే సుబ్బారావు గారి భార్య చాలా కష్టపడి 4 గంటల పాటు సుబ్బారావు గారిని నడుం వాల్చకుండా కునుకు తీయకుండా కాపాడగలిగారు. దీంతో సుబ్బారావు గారి నిద్ర విషయం ఎలా ఉన్నా 10 రోజుల పాటు జ్వరం ఉన్నా రాని తలనొప్పి 10 రెట్లుగా ఈ పూట వచ్చింది. అంతేకాదు అంతులేని అలసట అనిపించసాగింది. సుబ్బారావు గారి గురించి ఆయన భార్య పడిన అవస్థ అర్ధరహితం. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత పథ్యం తీసుకుని నిద్రపోతే తిరిగి జ్వరం రావడం జరగదు. ఒకవేళ వచ్చేటట్లయితే ఆ జ్వరం పథ్యం తీసుకుని నిద్రపోయినా పోకపోయినా వస్తుంది. నిద్రపోవడానికి పథ్యం తీసుకున్న తర్వాత జ్వరం రావడానికి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే జ్వరం తగ్గి పథ్యం తీసుకున్న తర్వాత హాయిగా ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోతేనే మంచిది. అలా నిద్రపోవడం వలన మానసికంగా శారీరకంగా మంచి విశ్రాంతి లభించి రోగి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. అలసట అనిపించక హుషారుగా లేచి తిరగడం జరుగుతుంది. పథ్యం తీసుకుని ఎక్కడ నిద్రపోతాడో అని బలవంతంగా మేల్కొల్పి ఉంచినట్లయితే శరీరం కోరిన విశ్రాంతి ఇవ్వక అలసట కలిగించడం జరుగుతుంది. దాంతో తలనొప్పి రావడం, శారీరక విశ్రాంతి లేక తిరిగి జ్వరం రావడం జరుగుతుంది. పథ్యం తీసుకుని నిద్రపోతే తీసుకున్న ఆహారం అరగకపోవటం కానీ పులిసిపోవటం కానీ జరగదు. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత పథ్యం పెట్టి నిద్రపోకుండా నిరోధించినట్లు ఆపరేషన్ అయినప్పుడు, కాన్పులు అయినప్పుడు 2వ రోజునో 3వ రోజునో అన్నం పెట్టి నిద్రపోకుండా చేస్తారు. పైగా ఎంత ఆకలి వేస్తున్నా 2వ పూట అన్నం పెట్టరు. పథ్యం పెట్టిన రోజున 2 పూటలా అన్నం పెట్టినట్లయితే అరగదని భయపడతారు. కానీ అలా భయపడనవసరం లేదు. ఆకలిగా ఉంటే 2 పూటలా, ఇంకా కావాలంటే 3 పూటలా అన్నం పెట్టవచ్చు. అంతగా అరగదనుకుంటే అరుగుదలకు మందు ఏదైనా ఇస్తే ఇబ్బంది ఉండదు. ఇలా 2 పూటలా అన్నం పెట్టడం వలన రోగి చాలా త్వరగా శక్తిని పుంజుకుని కోలుకోవడం జరుగుతుంది. అలా కాకుండా పథ్యం పేరిట 2-3 రోజులు ఒకే పూట అన్నం పెట్టి 2వ పూట కడుపు మార్చడం అర్ధరహితం. జ్వరంగా ఉన్నప్పుడు శరీరంలో శక్తి తగ్గిపోతుంది. శరీరంలో శక్తి ఉండాలంటే ఎక్కువ క్యాలరీలు గల ఆహారం రోగికి ఇవ్వాలి. సాధారణంగా 1-2 రోజులు ఉండి తగ్గిపోయే జ్వరాల వల్ల రోగి అంతగా క్షీణించడం జరగదు. కానీ అంతకంటే తక్కువ ఎక్కువ రోజులుండే జ్వరం వలన రోగి క్షీణించడం జరుగుతుంది. టైఫాయిడ్ వంటి ప్రత్యేకమైన జ్వరాలలో తప్ప ఇతరత్రా జ్వరాలు వచ్చినప్పుడు జ్వరం ఉన్నా మామూలుగా భోజనం పెట్టాలి. రోగికి కడుపులో వికారం లేకుండా ఉండి నోరు హితవుగా ఉంటే తినాలనిపిస్తే ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. ఏ కూరైనా వేసుకోవచ్చు. ఏ పచ్చడైనా తినొచ్చు. అటువంటప్పుడే రోగి త్వరగా వ్యాధి నుంచి కోలుకోవటం, నీరసం లేకుండా ఉండటం జరుగుతుంది. మామూలు రోజుల్లో కంటే జ్వరంగా ఉన్నప్పుడే శరీరానికి ఎక్కువ క్యాలరీలు కావలసి ఉంటుంది. ఈ క్యాలరీలను ఆహారం ద్వారా అందజేయాలి. గ్లూకోజ్, హార్లిక్స్, బోర్న్విటా, తేనె వంటివి తరచుగా ఇవ్వటంతో ఎక్కువ క్యాలరీలు లభ్యమవుతాయి. రోగి నోటికి హితవుగా ఉండే విధంగా అతనికి ఇష్టమయ్యే కూరలు రుచికరంగా వండి పెట్టాలి. జ్వరం ఉంటే అన్నం పెట్టకూడదనే తప్పుడు అభిప్రాయంతో క్షయవ్యాధి వంటి దీర్ఘవ్యాధుల్లో కూడా అన్నం పెట్టకుండా ఊరుకుంటారు. ఇటువంటి వ్యాధులలో శరీరానికి ఎంతగా ఆహారం అవసరమో జ్వరం ఉంటోందన్న అభిప్రాయంతో రోగికి అన్నం పెట్టకుండా అంతగా మార్చివేస్తూ ఉంటారు. క్షయవ్యాధి కానివ్వండి, పసిరికలు కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ రోగికి అన్నం తినాలనిపిస్తుంటే ఏ ఆహారమైనా ఇవ్వచ్చు. ఏ కూర అయినా వండి పెట్టవచ్చు. అలా ఆహారం ఇవ్వకపోతే రోగి త్వరగా కోలుకోకపోవటం అటుంచి బలహీనత మీద రోగనిరోధక శక్తి లేదా ఇతర వ్యాధులు కూడా సంక్రమించడానికి ఆస్కారం ఉంది. మలేరియా,
ఫైలేరియా వంటి జ్వరాలలో 104 నుండి 105 డిగ్రీల దాకా జ్వరం ఉంటూ ఉంటుంది. అంత జ్వరం ఉన్నా ఆకలి మామూలుగానే ఉంటుంది. అంత జ్వరంలోనూ ఆకలిగా ఉంటే మామూలుగా భోజనం చేయవచ్చు. రోగికి నోరు హితవు లేకపోతే తానే అన్నం మానేస్తాడు. అంతేకాని అన్నం పెట్టకుండా ఆపకూడదు. అన్నం తిననప్పుడు హార్లిక్స్, గ్లూకోజ్, తేనెతో పాటు పళ్ళు, పళ్ళరసాలు కూడా మాటిమాటికి ఇస్తూ ఉండాలి. వీటితో పాటు త్రాగడానికి నీరు కూడా ఎక్కువగా ఇవ్వాలి. చెమటను ఎక్కువగా పట్టి జ్వరం తగ్గినప్పుడు నీరు మరింత ఇవ్వాలి. లేకపోతే నీరసం ఎక్కువగా వస్తుంది. జ్వరం సమయంలో మూత్ర విసర్జన కనీసం 1.5 లీటర్ ఉండే విధంగా నీరు అధికంగా త్రాగాలి. ఈ రకంగా చంటిపిల్లలకైనా పెద్దవాళ్లకైనా జ్వరం వచ్చినప్పుడు అన్నం పెట్టడంలోనూ అధిక క్యాలరీలు గల ఆహారాన్ని అందించడంలోనూ శ్రద్ధ వహించాలి. ఈరోజు మనం పథ్యం తీసుకున్నప్పుడు నిద్రపోకూడదా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో బరువు తగ్గడానికి మద్యం తాగాలా ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.